నా పేరు షేక్ షబ్బీరు. నేను ఎంపీయూపీ వడ్డిపాలెం ఆఫ్ ఇసుకపాలెంలో హిందీ స్కూల్ అసిస్టెంట్గా పనిచేస్తున్నాము. ఈరోజు మన సారు నాగభూషణం సార్ మీ అందరికీ పరిచయస్తులే. ఈ సారు తయారు చేసిన యూట్యూబ్లో చాలా పాఠాలు చాలా బాగా తయారు చేసి ఉన్నారు. కాబట్టి ఇప్పుడు దాకా సారు ఈ విషయం నేను చూశాను, కానీ ఇన్ని లెసన్స్ని ఈ విధంగా చేసి ఉన్నారనేది నాకు కూడా ఈరోజు దాకా తెలియదు. కానీ ఈరోజు చూసామంటే చాలా బాగున్నాయి. ముఖ్యంగా ఏంటంటే 6వ తరగతిలో మీరు చూశారు లేదు, 4వ పాఠం కానీ 5వ పాఠం అంటే మేరీ బెహనా కానీ, తర్వాత వచ్చి ఇది కొంచెం చెప్పుకోవడానికి మనం పాట పాడడానికి కొంచెం డిఫికల్టీగా ఉంటుంది. కానీ ఈరోజు మనం చూసామంటే చాలా ఈజీగా అర్థమయ్యే రకంగా సారు తయారు చేసి ఉంటాం. కాబట్టి రేపు మనము ఆ లెసన్స్ అన్ని ఒక్కసారిగా మళ్ళీ మనం ఏం చేస్తాము, మొత్తం విందాం. తర్వాత ఇంకోటి ఏంటంటే కూడా దాన్ని కూడా 2 నిమిషాల్లో చాలా బాగా సారు తయారు చేసి ఉన్నారు. ఎందుకంటే కూడా దాని అనేది 8th క్లాస్లో కొంచెం డిఫికల్ట్గా అనిపిస్తుంది. అంటే కొత్త ఆ పదాలు శబ్దాలు వచ్చి ఉంటాయి దాంట్లో. సో ఈ డిఫికల్టీస్ కూడా సారు ఏంటంటే దాన్ని అర్థమయ్యే విధంగా 2 నిమిషాల్లో చాలా బాగా తయారు చేశారు. అదేవిధంగా జన్మదిన్ 9వ లెసన్ 6th దాన్ని కూడా చాలా బాగా చూశారు మీరందరూ. అంతా ఒక పిక్చరైజేషన్ కానీ జరిగిన సన్నివేశం కానీ మొత్తం కూడా మనకి కళ్ళకి అద్దినట్టుగా అక్కడ రూపొందించడం జరిగింది. కాబట్టి మనం కూడా సార్ చెప్పున్నారు, ఆ సార్ ఛానల్ని మనం కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మనం ప్రతిరోజు కూడా అంటే ఆ లెసన్స్ ఇంకా మనకి రావాల్సిన లెసన్స్ కూడా కొన్ని ఉన్నాయి. మొత్తం ఒకసారి సార్ చూసి అయిపోయిన లెసన్స్ కూడా ఒకసారి, ఎందుకంటే ఇప్పుడు దాన్ని చూసిన తర్వాత మనకి పాట పాడడానికి చాలా ఈజీగా ఉంది. మీరు గమనించారో లేదు, అర్థందా? మనం రాగయుక్తంగా పాడటం ఉన్నా కూడా కానీ ఇంకా దాంట్లో అంటే మనకి ఎప్పుడైనా కానీ ఏదైనా కానీ మనసుకి హత్తుకోవాలంటే అది రాగయుక్తంగా ఉండాలి. అప్పుడు ఏమవుతుంది మనకి చాలా బాగా. అంటే ఇప్పుడు సినిమా పాటలు మీరు చూసారు లేదు, ఒక్కసారి విన్నారంటే మీరేం చేస్తారు, తొందరగా దాన్ని పట్టేస్తారు. ఎందుకు దేని కారణం ఏంది, ఆ విధంగా దాన్ని రూపొందించి ఉంటారు కాబట్టి. సో అదేవిధంగా మన లెసన్స్ కూడా ఆ విధంగా కానీ మనం కానీ రూపొందించామంటే మనకి మీకు ఏమవుద్ది, దాన్ని అర్థం చేసుకోవడానికి కానీ నేర్చుకోవడానికి కానీ చాలా ఎక్కువ సమయం కాకుండా తక్కువ సమయంలోనే నేర్చుకోవడానికి చాలా బాగుంటుంది. కాబట్టి సార్ ఇంకా ఇలాంటి మొత్తం లెసన్స్ మొత్తం కూడా తయారు చేస్తామన్నారు. తయారు చేసినప్పుడు అందరికి కూడా ఇది మీకు కాదు మేము కాదు, రాష్ట్రం మొత్తం మీద కూడా అందరూ పిల్లలకి 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు పిల్లలందరికీ కూడా ఉపయోగపడతాయి. దీని ద్వారా ఏంటంటే ఇంకోటి కూడా ఏంటంటే వీటి ద్వారా మనం లెసన్ చెప్పినప్పుడు ఒక్కసారి చెప్పగలుగుతాం, అర్థమైందా? ఒకసారి చెప్తాము, తర్వాత రిపీట్కి ఒకసారి చెప్తాం. కానీ ఇక్కడ ఏముంటుంది, ఈ లెసన్ అనేది ఏముంటుంది యూట్యూబ్ ఛానల్లో అట్టే ఉంటుంది. మనకి ఎన్నిసార్లు కావాల్సిన ఎన్నిసార్లు వినాలనుకున్నా, ఒకవేళ అర్థం కాలేనప్పుడు మరలా వినాలన్నా కూడా మనకి అందుబాటులో ఉంటుంది. అది వీటి యొక్క ముఖ్యమైన ఉద్దేశము, దానివల్ల మనకు కలిగే ప్రయోజనాలు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మనం ఇప్పుడు స్టార్ట్ చేస్తాము సార్ చెప్పిన ఛానల్లో అనేది. మనం రేపు లెసన్స్ చెప్పేటప్పుడు కానీ మీరు కూడా ఆ ఛానల్ ఒకసారి ఈ లెసన్స్ అన్నీ కూడా ఒకసారి కానీ మీరు కూడా ఉన్న ఇంట్లో ఎప్పుడైనా కానీ చూసారంటే మీకు కూడా ఏమవుతుంది, రిపీటెడ్గా చూడడం వల్ల నేర్చుకోవడానికి. తర్వాత ఇంకోటి ఏంటంటే వొకాబులరీ అనేది మనకు తొందరగా నేర్చుకోగలం. అంటే వొకాబులరీ అంటే కొత్త పదాలన్నీ ఇక్కడ చూసాం మనం. ఈ పదాలన్నీ ఏమవుతాయి, మనకు నోటేట్ అవుతాయి. అంటే లాంగ్వేజెస్లో ఏంటంటే ఫస్ట్ డెవలప్మెంట్ చేసుకోవాల్సిందే వొకాబులరీ. ఈ వొకాబులరీ రావాలంటే ఈ పదాలని మనకి మీరు 6th క్లాస్లో చూశారు. 6th క్లాస్లో నుంచి కొన్ని పదాలు మాత్రం ఏం చేస్తారు, మనకి పరిచయాలు అవుతూ ఉంటాయి. తర్వాత 7వ తరగతి కొన్ని 8వ. సో కాబట్టి ఈ పదాలన్నింటినీ కూడా మనం 2-3 సార్లు వినడం ద్వారా దాని యొక్క అర్థం చూడడం ద్వారా, అంటే వినడం కన్నా మనం నేత్రం ద్వారా చూసినప్పుడు అది మనకి మైండ్కి ఏమవుతుంది, తొందరగా
చేరుతుంది. కాబట్టి ఈ విధంగా ఈరోజు సారు చాలా మీ తరఫున నా తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. సారు చాలా సమయాన్ని మన కోసం కేటాయించారు. తర్వాత ఇంకోటి కూడా ఏంటంటే ఇది పిల్లలందరికీ ఉపయోగపడుతుంది. కాబట్టి దీన్ని ప్రతి ఒక్కరు కూడా నాతో పాటు కూడా మీరు కూడా ఏం చేయాలా, దీన్ని ఈ ఛానల్ని మనం ఆ పాఠాల్లో మనం ఒకసారి సార్ తయారు చేసినన్ని ఒకసారి మనం రిపీట్ చేస్తాము. తర్వాత వచ్చి ఇంకా ఇంకా రాబోయే పాఠాలను కూడా మనము చూడడానికి ప్రయత్నం అనేది చేస్తాం. థ్యాంక్ యూ సార్.